హైదరాబాద్ మీర్పేట్ లో కూడా దారుణం పూర్తి విచారణ కూడా పోలీసులు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మాధవి హత్య కేసులో గురుమూర్తి నిందితుడు అన్నట్టు కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత ఆమె ముక్కలన్నింటినీ కూడా ఒక డ్రెస్ హంగ్లర్ పై ఆరబెట్టిన తర్వాత ఆ మొత్తం ముక్కలన్నింటినీ కూడా కాల్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంత కిరాతకంగా గురుమూర్తి చంపినందుకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, అయితే మీర్పేట్ లో జరిగిన మాధవి హత్య కేసు ఎంత కిరాతకంగా గురుమూర్తి చంపడం అని అందరికీ తెలిసిందే. అయితే అప్డేట్స్ ఏంటి? విచారణ కూడా పూర్తి అయినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇస్లకి మనం చూసాం, దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు మీర్పేట్ పోలీసును ఛేదించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వెంకట మాధవిని భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినట్లు కూడా కొన్ని ఆధారాలతో సహా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వెంకట మాధవిని గురుమూర్తి ఎలా చంపాడు, ఎలా హత్య చేశాడన్న పిన్ టు పిన్ విషయాలను కూడా ఇక్కడ పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి. అయితే సంక్రాంతి పండుగ రోజే కట్టుకున్న భార్యను 13 సంవత్సరాల వివాహ బంధానికి వెంకట మాధవి తన భార్యను కిరాతకంగా పండుగ రోజే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే భార్యతో గొడవ పడిన అనంతరం ఆమె పైన దాడి చేసిన అనంతరం వెంకట మాధవి తన ఇంట్లోని జిల్లెలగూడలో ఉన్నటువంటి నివాసంలోనే ఈ గొడవంతా జరిగింది. గొడవ జరిగిన అనంతరం ఆమె దాడి చేయడంతో గురుమూర్తి తన భార్య పైన దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అయితే స్పృహ తప్పి పడిపోయిన అనంతరం కూడా ఆమెని ఖచ్చితంగా హత్య చేయాలన్న నిర్ణయించుకున్నటువంటి గురుమూర్తి ఆమెకు స్పృహ ఆడకుండా మెత్త దిండుతో ఆమె గొంతు నుమిలి కూడా హత్య చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అనంతరం హత్య తర్వాత డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి, ఇక్కడ కీలకం ఇదే అంశం. ఈ హత్య ఉదంతంలో సంచలనం రేపిన అంశం కూడా ఇది. సూక్ష్మదర్శిని అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆధారంగానే అందులో ఏదైతే హత్య చేసిన బాడీని డీకంపోజ్ ఏ విధంగా డిస్పోజ్ చేశారో దాని తరహాలోనే బాడీని డిస్పోజ్ చేయాలి, తన భార్య బాడీని డిస్పోజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు భర్త గురుమూర్తి. ఇంత దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు మనం. వెంకట మాధవి మృతదేహాన్ని మొదటగా 4 ముక్కలుగా తల భాగాన్ని వేరు చేసి 2 కాళ్ళు చేతులను వరిచేసి ముండాన్ని కూడా 2 ముక్కలను మృతదేహాన్ని మొత్తం 4 ముక్కలుగా కూడా నరికి, అయితే మొదట కాళ్ళ భాగాన్ని చేతుల భాగాన్ని వాటర్ హీటర్ ద్వారా మరిగించిన బకెట్లో వేసి దాన్ని దాదాపు 2-3 గంటల పాటుగా మరిగించినట్లుగా, బాడీ పూర్తిగా డీకంపోజ్ అయ్యే విధంగా కొన్ని కెమికల్స్ కూడా అందులో వాడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బకెట్లో బాడీ పార్ట్స్ అన్నిటిని పూర్తిగా నుజ్జు అయిన అనంతరం వాటిని కొన్ని బాత్రూంలో ఫ్లష్ చేసి దాని ద్వారా బయటకు పంపించాడు. అయితే మరికొన్ని శరీర భాగాలను కూడా కమర్షియల్ గ్యాస్ పైన ఉడికించి మొత్తం బాడీ పై ఉన్నటువంటి చర్మాన్ని మొత్తం మృతదేహానికి సంబంధించిన చర్మం పూర్తిగా కాలే వరకు కూడా ఆ కమర్షియల్ గ్యాస్ పైకైనా కాల్చినట్లు కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అయితే ఈ మొత్తం ఉదంతంలో కాలుస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున స్మెల్ వస్తున్న సందర్భంలో గురుమూర్తి తన ఇంటికి సంబంధించిన అన్ని ద్వారాలను తెరిచి ఫ్యాన్లు వేసి ఆ స్మెల్ తట్టుకోలేక బయటకు పంపించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే అనంతరం బాగా ఉడికిన మృతదేహాలను బయటికి పంపించే ఉద్దేశంతో ఆయన ఇదంతా చేసినట్టుగా, అంటే బాడీకి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఉండేందుకే ఆయన ఈ హత్యలో పూర్తిగా ముక్కలుగా చేసినట్లుగా కూడా గుర్తించారు. అయితే కాలుతున్న సమయంలో ఏదైతే డెడ్ బాడీ వెంకట మాధవికి సంబంధించిన డెడ్ బాడీని కాలుస్తున్న సందర్భంలో గురుమూర్తి చేతులకు కూడా కొన్ని కాలిన గాయాలైనట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. అయితే మొత్తం బాడీ డీకంపోజ్, చర్మానికి సంబంధించినటువంటి పూర్తిగా బాడీ అనేది శరీర భాగం పూర్తిగా కాలిపోయిన అనంతరం మిగిలిన బొక్కలని కూడా ఒక ఐరన్ రాడ్ ద్వారా చూర్ణం లాగా చేసి దాన్ని కొట్టి దంచి దాన్ని చూర్ణం లాగా చేసి ఆ బకెట్ ద్వారా ఆ బొక్కలకు సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి చూర్ణాన్ని పూర్తిగా చెరువులో పడేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మనం చూడొచ్చు, ఇవన్నీ కీలక పరిణామాలు ఈ కేసులో. హత్య చేసిన గురుమూర్తి ఎంత దారుణంగా అత్యంత కిరాతకంగా కట్టుకున్న భార్యని హత్య చేసిన అనంతరం కూడా ముక్కలుగా నరికి, ఇది అత్యంత దారుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అత్యంత అమానవీయ సంఘటనగా కూడా మనం అభివర్ణించవచ్చు. అయితే ఈ మొత్తం ఉదంతం దాదాపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 10 గంటలు కూడా ఈ రాక్షస కాండను కొనసాగించినట్లుగా కూడా తెలుస్తుంది. గురుమూర్తి అత్యంత దారుణంగా తన భార్య మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే భార్యపై అనుమానం వచ్చే విధంగా ఇది మొత్తం ఘటన జరిగిన అనంతరం కూడా 18వ తేదీ తన అత్తమామలకు
పండగ రోజు 14వ తేదీ ఇదంతా హత్య చేసిన అనంతరం కూడా ఆయన సూక్ష్మదర్శిని అనే సినిమా ద్వారా బాడీని పూర్తిగా ఆధారాలు లేకుండా చేయాలని గురుమూర్తి నిర్ణయించుకొని ఈ మొత్తం ఉదంతం మనకు తెలిసిందే. మొత్తం బాడీని డీకంపోజ్ చేసి బొక్కల చూర్ణాన్ని కూడా చెరువులో కలిపారు. ఇక్కడ అనంతరం హత్య చేసిన అనంతరం 2 రోజుల గ్యాప్ ఇచ్చిన అనంతరం తప్పిపోయింది, ఇంట్లో నుంచి గొడవపై వెళ్లిపోయిందంటూ మాధవి వెంకటమాధవి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు గురుమూర్తి. సమాచారం ఇచ్చిన ఎలాంటి డౌట్ రాకుండా, అత్తమామలకు డౌట్ రాకుండా, పోలీసులకు డౌట్ రాకుండా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు స్వయంగా అత్తమామలతో కలిసి వెళ్లి అమాయకంగా నటించాడు గురుమూర్తి. అసలు వెంకటమాధవి హత్యకు కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్న విధంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ను రాసిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మెయిన్ గా ఇక్కడ వెంకటమాధవి లోపలికి వెళ్ళింది, ఇంట్లో లోపలికి వెళ్ళింది పండగ రోజు ఉదయం. తర్వాత ఆమె బయటికి రాకపోవడంతో భర్త పైన అనుమానం వచ్చింది. ఇటు తల్లిదండ్రులు కూడా, వెంకటమాధవి తల్లిదండ్రులు కూడా భర్త పైన, గురుమూర్తి పైన అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలోనే ఊర్లో ఈ గురుమూర్తికి సంబంధించిన కొన్ని విషయాలకు, కొన్ని ఆయనకున్న సంబంధాల విషయంలో కూడా ఇదివరకు జరిగిన గొడవల నేపథ్యంలో, హెచ్చరించిన నేపథ్యంలో భర్త పైన మా వెంకటమాధవి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు కూడా ఒక కీలక సమాచారం ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. అయితే మొదట పోలీసులకు గురుమూర్తి చెప్పిన ఈ స్టోరీనంతా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్ గా నిజం కాదు అని భావించారు. అసలు వెంకటమాధవి మృతదేహం ఏమైంది, నిజంగానే చెరువులో పడితే చెరువులో కూడా 2 రోజులు గురుమూర్తిని తీసుకెళ్లి కూడా సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్స్ లాగా చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క ఆనవాళ్లు కూడా దొరకలేదు, ఒక్క ఆధారం కూడా. వెంకటమాధవికి సంబంధించిన హత్యకు సంబంధించిన విషయంలో వెంకటమాధవి డెడ్ బాడీ ఒక్క ముక్క కూడా, ఒక్క ఆధారం కూడా దొరకకపోతే పోలీసులకు కూడా ఈ డెత్ మిస్టరీగా మారింది. ఈ హత్య ఉదంతం అనేది పెద్ద ఎత్తున అప్పటికి సంచలనంగా మారిన నేపథ్యంలో ఆధారాల కోసం పోలీసులు దాదాపు వారం రోజుల దర్యాప్తులో ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా సేకరించకపోయారు. అనంతరం పోలీసులు ఎట్లయినా ఈ కేసును ఛేదించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ఫోరెన్సిక్ నిపుణుల సహకారం కూడా తీసుకున్నారు. క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో ఈ కేసులకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించారు. ఎందుకంటే పొయ్యి పైన ఉన్నటువంటి వెంకటమాధవి వెంట్రుకలు కాలుస్తున్న సందర్భంలో ఆ వెంట్రుకలతో పాటుగా శరీర టిష్యూస్ కి సంబంధించిన భాగాలను శాంపిల్స్ ని తీసుకున్నారు. అనంతరం బ్లడ్ కి సంబంధించిన శాంపిల్, ఈ 3 శాంపిల్స్ ఈ హత్య ఉదంతంలో కీలక ఆధారాలుగా చెప్పుకోవచ్చు. ఈ 3 శాంపిల్స్ ని తీసుకున్నటువంటి క్లూస్ టీమ్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీకి ఇచ్చారు. ఈ శాంపిల్స్ ని వెంకటమాధవి పిల్లలు, వెంకటమాధవి తల్లి DNA శాంపిల్స్ కూడా స్వీకరించి సరిపోల్చి చూశారు. ఆ నివేదిక ఇప్పటికే పోలీసులకు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించినటువంటి FSL రిపోర్ట్ కూడా పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్ లో కూడా DNA ఆ పిల్లలతో, ఆ తల్లితో మ్యాచ్ అయిన నేపథ్యంలో పోలీసులు కీలకంగా నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగింది ఖచ్చితంగా. ఈ మొత్తం వారం 10 రోజుల దర్యాప్తులో కూడా ఈ సంచలన విషయాలు బయటపడిన నేపథ్యంలో పిన్ టు పిన్ ఏం జరిగిందన్న విషయాలను కూడా పోలీసులు సేకరించారు. కానీ ఆధారాలు, ఎందుకంటే ఇక్కడ కీలకంగా వెంకటమాధవి హత్య జరిగింది వాస్తవమే అయినప్పటికీ వెంకటమాధవికి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఒక్క ఆధారం కూడా లేకపోవడం పోలీసులు సాంకేతిక ఆధారాలు కీలకంగా మార్చారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నటువంటి మీర్పేట్ పోలీసులు FSL రిపోర్ట్ ఆధారంగా గురుమూర్తే తన భార్యను వెంకటమాధవిని హత్య చేసినట్లుగా కూడా నిర్ధారించి హత్యకు వాడినటువంటి కొన్ని వస్తువులను కూడా క్రైమ్ ఎవిడెన్స్ గా కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. కత్తి ఏదైతే వెంకటమాధవిని బ్లేడ్ తో కట్ చేసినటువంటి యాక్సా బ్లేడ్ తో పాటుగా ఒక కత్తిని, చెక్క దిమ్మెను, వాటర్ హీటర్ ని, బకెట్ ని, ఆ పొయ్యిని, ఇవన్నీ కూడా ఇందులో కీలకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హత్యకు వాడినటువంటి వస్తువులు కీలకంగా మారాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా హత్య ఉదంతాన్ని పూర్తిగా వివరించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా గురుమూర్తే తన భార్యను, కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసి, కాల్చి, ఉడకబెట్టి ఆ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా డిస్పోజ్ చేశాడు. ఎముకల పొడిని కూడా, ఎందుకంటే ఒక్క ఆధారం కూడా లేకుండా గురుమూర్తి చాలా ప్లాన్డ్ గా పూర్తిగా హత్య చేసి పోలీసులకు తన పైన అనుమానం రాకుండా తన భార్య పైన అక్రమ సంబంధాన్ని అంటగడుతూ ఆమె పైన కూడా చనిపోయిన, హత్య చేసిన అనంతరం కూడా తన భార్య పైన ఆరోపణలు చేస్తూ పోలీసుల దర్యాప్తును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇక్కడ గురుమూర్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వెంకటమాధవి హత్య అనంతరం గురుమూర్తి ఎవరెవరితో మాట్లాడన్న కాల్ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే హత్య తర్వాత ఎవరెవరితో సంభాషించాడు, ఏమేం సంభాషించాడు, తన ఫ్రెండ్ కు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా టికెట్స్ కూడా బుక్ చేసినటువంటి
సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసుల విచారణలో తెలిసింది. వెంకట మాధవి హత్య అనంతరం దాదాపు 8 కాల్స్ మాట్లాడినటువంటి గురుమూర్తి కాల్ డేటాను కూడా తీసుకున్నారు. తన సోదరి బడంగపేటలో ఉన్నటువంటి, ఎందుకంటే పిల్లల్ని అక్కడికి తరలించిన నేపథ్యంలో తన సోదరితో కూడా మాట్లాడారు. అయితే తన సోదరి, తన ఫ్రెండ్ వెంకట గురుమూర్తికి సంబంధించిన స్నేహితుడిని, గురుమూర్తి సోదరిని, బడంగపేటలో ఉన్న సోదరిని కూడా కాల్స్ చేసి మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు విచారించారు. ఈ విచారణలో కూడా మరి హత్య చేసిన అంశం మీకు ఏమైనా తెలుసా, మీకు ఏం చెప్పాడు అన్న అంశాలను కూడా బయట పెట్టారు. ఈ మొత్తం ఘటనలో, ఈ మొత్తం ఉదంతంలో అత్యంత సంచలనం రేపెత్తినటువంటి ఈ మీర్పేట్ వెంకటమాధవి హత్య కేసును అయితే ఎట్టకేలకు పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా కోర్టుకి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనిపిస్తుంది. మరి రిమాండ్ తరలించిన అనంతరం మరి గురుమూర్తికి, ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం చెప్పచ్చు, ఎందుకంటే ఒక సినిమాని ఇన్స్పైర్ గా తీసుకొని తన భార్యకి సంబంధించినటువంటి హత్య చేసిన అనంతరం ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక్క ఆధారం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేసి ఆధారాలు లేకుండా చేసినటువంటి గురుమూర్తికి ఎలాంటి శిక్ష పడుతుంది? ఖచ్చితంగా ప్రజలు, నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఖచ్చితంగా గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాధవి హత్య కేసులో డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని కూడా గురుమూర్తి ఆలోచించాడు. సూక్ష్మదర్శిని సినిమా చూసి డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా నరికిన గురుమూర్తి కాళ్లను, చేతులను కట్ చేసి బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్ పెట్టి ఉడకపెట్టిన వైనం కనిపిస్తుంది. అయితే ఉడికించిన వాటర్ని టాయిలెట్లో పోసి ఫ్లష్ చేశాడు గురుమూర్తి. బాగా ఉడికించిన తర్వాత మృతదేహాలను బయటకు తీసి కాల్చాడు. కాలిపోయిన ఎముకలను సైతం కూడా ఇనప రాడ్డుతో పొడి చేసి తర్వాత గురుమూర్తి ఎముకల పొడిని తీసుకెళ్లి చెరువులో చల్లేశాడు. అయితే మృతదేహాన్ని కాల్చే సమయంలో గురుమూర్తి చేతులకు గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ రాక్షసకాండ మొత్తం కూడా అయ్యింది. మృతదేహం కాలిపోతున్న సమయంలో వాసన బయటికి పంపించేందుకు కూడా ఫ్యాన్లు పెట్టాడు. ఇంటి తలుపులు మొత్తం కూడా తెరిచి ఫ్యాన్లు ఆన్ చేసి కాల్ చేసినట్లు కూడా గురుమూర్తి పోలీసులు ఎదురు చెప్పుకొచ్చాడు. అయితే భార్యపై అనుమానం వచ్చే విధంగా పోలీసులు తప్పుదోవ పట్టించాడు గురుమూర్తి మొదట్లో కూడా. అయితే భార్య తప్పు చేసింది, భార్య మిస్ అయినట్లు కూడా తప్పుదోవ పట్టించాడు. అయితే భార్యకే వివాహేతర సంబంధం అంటగట్టి పోలీసులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే మరి ఇదే నేపథ్యంలో మీర్పేట్ హత్య కేసులో విచారణ దాదాపు కూడా పూర్తయింది. అయితే మొత్తం ఆవిడ మిస్ అయినట్లు కూడా పోలీసులను తప్పుదావ పట్టించాడు. ఆవిడికి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్లు కూడా గురుమూర్తి చెప్పుకొచ్చాడు. అయితే చుట్టూ ఉన్న సీసీ కెమెరాల పరిశీలనలో కూడా తను ఎక్కడా బయటికి రాలేనట్లు కూడా పోలీసులు గుర్తించి మొత్తం విచారణ అంతా కూడా గురుమూర్తినే నిందితుడిగా కూడా పోలీసులు భావించారు. అయితే గురుమూర్తి ఎలా చంపాడు అన్న దానిపై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంత కిరాతకంగా ఏ మనిషి కూడా చంపకూడదు అంటూ కూడా స్థానికులు, కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.